పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్లో ఒక ఇంట్రెస్టింగ్ డైలాగ్ ఉంది. ప్రస్తుతం ప్రజలందరూ ఆ డైలాగ్ గురించే చర్చించుకుంటున్నారు. ఆ డైలాగ్ ఏమిటంటే, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఈ డైలాగ్ విన్న కొంతమంది ఇంటెలిజెంట్ బాయ్స్ ఒక ధర్మ సందేహాన్ని లేవనెత్తారు. అదేంటి, గాజు గ్లాసు పగిలితే పనికి రాకుండా పోతుంది కదా, అలాంటప్పుడు అది పదునెక్కి ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించారు. గుడ్ క్వశ్చన్. అయితే గాజును గురించి పరిశోధించే క్రిస్టలోగ్రాఫర్స్ వారి ప్రశ్నకు చక్కటి సమాధానం ఇచ్చారు. వారు ఇచ్చిన సమాధానం ప్రకారం తుప్పు పట్టిన ఫ్యాన్స్, తిరగని ఫ్యాన్స్, ముట్టుకుంటే షాక్ కొట్టే ఫ్యాన్స్ కొన్ని ఉంటాయి. వాటిని సీలింగ్ నుంచి ఓడదీయాలంటే షార్ప్గా ఉన్న ఒక పదునెక్కిన గాజు అవసరం. ఆ పదునెక్కిన గ్లాస్తో సీలింగ్ ఫ్యాన్ యొక్క వైర్లను పరపరా కోసి సీలింగ్ ఫ్యాన్ను సీలింగ్ నుంచి ఓడదీసి చక్కగా ఇనప సామాన్ల కొట్టువాడికి అమ్మేసుకోవచ్చన్నమాట. అంతేకాదు, కొన్ని తుప్పు పట్టిన సైకిల్స్ కూడా ఉంటాయి. ఆ సైకిల్స్ యొక్క టైర్లను, ట్యూబులను పగిలిన గాజు ముక్కతో కోస్తే మిగిలిన భాగాన్ని చక్కగా ఇనప సామాన్ల కొట్టువాడికి అమ్మేసుకోవచ్చన్నమాట. ఇక క్రిస్టలోగ్రాఫర్స్ చెప్తున్న పగిలిన గ్లాస్ యొక్క ఇతర ఉపయోగాల విషయానికి వస్తే, పగిలిన గ్లాస్తో డెకరేటివ్ ఐటమ్స్ని తయారు చేయవచ్చు. వాటి విలువ మార్కెట్లో వేలు, లక్షలు కూడా పలుకుతుంది. అదేవిధంగా పగిలిన గాజు ముక్కల్ని రీసైకిల్ చేసి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. చివరకు ఇటుకలను తయారు చేయడానికి ఒక ఫ్లక్స్గా కూడా ఉపయోగిస్తారు. ఇవండి పగిలి పదునెక్కిన గాజు ముక్క యొక్క ఉపయోగాలు.